గ్రామంలో కోతుల సమస్య తీర్చే వారికే ఓట్లేస్తామని అంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు. ఒకప్పుడు రోడ్లు, కాలువలు, కరెంటు ప్రామిస్లు చేసే నేతలు ఇప్పుడు తమని గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 76 మండలాలున్నాయి. 1683 గ్రామ పంచాయతీల్లో 15,024 వార్డులున్నాయి. 22,44,097 మంది ఓటర్లున్నారు. ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓట్ల కోసం వెళ్తే రోడ్లు, డ్రైనేజీల సంగతేమిటని ప్రశ్నించేవారు ప్రజలు. కానీ ఇప్పుడు ఓటర్ల మాట మారింది. కోతుల బెడదను తీర్చేవారికే ఓట్లేస్తామంటున్నారు. కొంతమంది అభ్యర్థులైతే దాన్నే తమ ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నారు. తమను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామని ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది అభ్యర్థులు కొండముచ్చులను తిప్పుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో ప్రచారం చేయిస్తున్నారు. తమను గెలిపిస్తే కోతులు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని హామీలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామంలో కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తామని, తమనే గెలిపించాలని ఇంటింటా ఓట్లను అడుగుతున్నారు. తనను గెలిపిస్తే కోతులను పట్టించి అటవీ ప్రాంతంలోనికి తరలిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక హన్మకొండ జిల్లా నేరెళ్ల పంచాయతీలో కోతుల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కోతులతో సతమతమవుతున్న ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల్లో తమను గెలిపిస్తే కోతుల బెడద నివారణకు కృషి చేస్తామంటున్నారు. వరంగల్ జిల్లా ఇల్లంతా ఊరంతా ఒకే మాట, అందరిది ఒకటే సమస్య, అదే కోతుల బెడద. గ్రామానికి ఇంకే పని చేయకపోయినా పర్వాలేదు, కోతుల సమస్య తీర్చేస్తే చాలు, సర్పంచ్ను ఎన్నుకుంటామంటున్నారు. పంచాయతీ పరిధిలో 5,400 మంది ఓటర్లున్నారు. ఓట్ల కోసం వచ్చేవారిని కోతులను తరమండి చాలు, గెలిపిస్తామని అంటున్నారు ప్రజలు. ఈ గ్రామంలో ప్రచారంకు వెళ్లిన సర్పంచ్ అభ్యర్థులు కూడా తాము ఊరిలో కోతులను లేకుండా చేస్తామని ఓటర్లకు భరోసానిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో కోతులు ఇండ్లలోకి చొరబడి వండుకున్న వంటను ఆగం చేస్తున్నాయి. వ్యాపారస్తుల షాపుల్లోకి చొరబడి వస్తువులను పాడు చేస్తున్నాయి. మనుషులపై దాడి చేసి నానా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏ పార్టీ అభ్యర్థైనా సరే ఎవరైతే కోతులను తీసుకువెళ్లి అడవిలో వదులుతారో వారికే మా ఓటు అంటున్నారు గ్రామస్తులు. పంచాయతీ ఎన్నికల ప్రచారాలు వానరాల చుట్టూ తిరుగుతోంది. అభ్యర్థులు పార్టీ ఏదైనా సరే కోతుల బెడద తొలగించాలని కోరుతున్నారు. కోతుల బెడద తొలగిస్తామని హామీ ఇచ్చిన అభ్యర్థులు వానరాల సమస్య తీర్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి మరి.